హాయ్ ఎవరీవన్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలా మందికి వాట్సాప్లో నోటిఫికేషన్ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. అంటే ఎవరైనా మెసేజ్ చేస్తే మనకు హోమ్ స్క్రీన్ మీద ఆ మెసేజ్ అయితే కనపడలేదు. చాలా మందికి అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 వర్షన్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయాలి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. దానికంటే ముందు కొత్త వాళ్ళకి ఇంకా మన వీడియో చూస్తుంటే కంపల్సరీగా మీరు ఇక్కడ కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. గైస్, ఇక్కడ చూపిస్తున్నాను. నేను మెసేజ్ చేస్తున్నాను. మెసేజ్ చేసినప్పుడు ఇక్కడ మనకు స్క్రీన్ మీద మాత్రం కనిపించదు. చూడండి, నేను మెసేజ్ చేస్తున్నాను, అది మనకు స్క్రీన్ మీద మాత్రం కనిపించట్లేదు. ఇక్కడ ఎవరికైనా మనం మెసేజ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఈ మొబైల్లో చూసినట్టయితే మనకు పాపప్ నోటిఫికేషన్ అయితే రావట్లేదు పైనుంచి. ఇప్పుడు మనం వాట్సాప్లో పోతేనే అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు బయట కానీ స్క్రీన్ మీద కానీ హోమ్ స్క్రీన్ మీద కానీ కనిపించలేదు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ హాయ్ గుడ్ మార్నింగ్ అని ఇక్కడ మాత్రం వస్తుంది. ఇక్కడ చూశారు కదా, నాకైతే ఎటువంటి పైన పాపప్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇది చాలామంది ఆండ్రాయిడ్ 10 మొబైల్స్ ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్లో చూసినట్టయితే ఇక్కడ పాపప్ నోటిఫికేషన్ నాట్ అవైలబుల్ ఉంది. పాపప్ నోటిఫికేషన్ ఆర్ నో లాంగర్ అవైలబుల్ ఇన్ యువర్ వర్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్ 10 మొబైల్స్కి ఈ వర్షన్ అయితే అవైలబుల్ లేదని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ రీసెట్ నోటిఫికేషన్ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే రీసెట్ అని కొట్టండి. ఒకసారి రీసెట్ మీద ప్రెస్ చేయండి. రీసెట్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి చూడండి వచ్చిందేమని. అయినా కానీ రాలేదు. ఇక్కడ నాకు పాపప్ నోటిఫికేషన్ రాలేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసినా కానీ ఇక్కడ రాలేదు. అక్కడ ఏం చేస్తారంటే, మీరు లెర్న్ మోడ్ మీద క్లిక్ చేసి ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఏమేమి సెట్టింగ్ చేసుకోమంటారో ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు ఎలా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి వాళ్ళకి. ఖచ్చితంగా మీకైతే వర్క్ అయింది, నాకైతే వర్క్ అవుతుంది, మీకు కూడా వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే లెర్న్ మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాట్సాప్ సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కొన్ని. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, చేంజ్ వాట్సాప్ నోటిఫికేషన్ సెట్టింగ్, ఓపెన్ వాట్సాప్ ట్యాబ్ మోర్ ఆప్షన్ సెట్టింగ్ నోటిఫికేషన్. ఇక్కడ మనం రీసెట్ చేసినాం కదా, రీసెట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. మీకైతే నేను చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఒక మ్యాటర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మ్యాటర్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసి యాస్టీజ్గా ఇక్కడ మీకు నేను బ్యాక్ వచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు హెల్ప్ అని ఉంటుంది. హెల్ప్లో ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, క్వశ్చన్ నీడ్ హెల్ప్ అని. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏ మ్యాటర్ రాయాలో కూడా నేను చెప్తాను. ఇక్కడ నేనైతే ఒక మ్యాటర్ అయితే ఇస్తాను. ఆ మ్యాటర్ని మీరు కాపీ చేసుకోండి. డియర్ వాట్సాప్ సపోర్ట్ టీమ్, ఐఎమ్ ఎనేబుల్ టు, ఇక్కడ కాపీ చేశాను. ఇక్కడ ఇదైతే మీరు అక్కడ మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. సెట్టింగ్లోకి వెళ్ళి హెల్ప్ అనే సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ పాపప్ నోటిఫికేషన్ అనేది దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హెల్ప్లోకి వస్తే కాంటాక్ట్ అస్లోకి రండి. ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ప్రాబ్లం దగ్గర ఇది రాసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ మ్యాటర్ అనేది. ఆ మ్యాటర్ రాసుకోండి. డియర్ వాట్సాప్ సపోర్ట్ టీమ్, ఐఎమ్ ఎనేబుల్ టు గెట్ ద పాపప్ నోటిఫికేషన్ ఆన్ మై వాట్సాప్. ఇక్కడ ఈ విధంగా కుడ్ యూ ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ అని ఇక్కడ రాసి థ్యాంక్స్ అని రాయండి. ఇక్కడ కింద మీరు స్క్రీన్ షాట్ తీసింది ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీరు కొన్ని మీ సెట్టింగ్లోకి వెళ్ళి కొన్ని చేంజెస్ అయితే చేయాలి. ఇక్కడ మీరు మీ మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏం సెట్టింగ్ చేయాలంటే, సెర్చ్ హెల్ప్ సెంటర్ ఉంది కదా, ఇక్కడ మీకు కిందకు వస్తే నోటిఫికేషన్ ప్రాబ్లం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చెప్తున్నారు ఏం చెప్పాలంటే, మీ మొబైల్ ఉన్న ఫోన్ సెట్టింగ్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళండి. ఇక్కడ డేటా యూజర్స్ ఇక్కడ ఈ విధంగా కొన్ని ఉంటాయి. అవి నేను ఎలా చేయాలో చూపిస్తాను. మీరు మీ వాట్సాప్లో ఉన్న మీ సెట్టింగ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా మనం సాల్వ్ చేయాలో చూపిస్తాను. నేనైతే నా మొబైల్ ఉన్న సెట్టింగ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సెట్టింగ్లో ఏం చేస్తారంటే, ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఏ మొబైల్ అయినా సరే ఇక్కడ మీరు యాప్స్లోకి రండి. ఇక్కడ యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చినట్టయితే ఎడిషనల్ సెట్టింగ్లో మేనేజ్ యాప్స్ అని ఉంటుంది. మేనేజ్ యాప్స్లో ఇక్కడ మీరు వాట్సాప్ అని సెర్చ్ చేయండి. వాట్సాప్లోకి రండి. వాట్సాప్లోకి వస్తే ఇక్కడ మీకు కిందకి రండి. ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ నోలో ఉంది కదా, దీన్ని షో నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఆన్ చేసుకోమని అయితే వస్తుంది. ఇక్కడ కింద చూసినట్టయితే మీకు ఇక్కడ గ్రూప్ నోటిఫికేషన్ ఇవన్నీ ఆన్లో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. షో నోటిఫికేషన్ అని ఇక్కడ నాకైతే ఆన్లో ఉంది. మీరు ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి. కింద మెసేజ్ నోటిఫికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మెసేజ్ నోటి మీద క్లిక్ చేసి ఇది కూడా ఫ్లోటింగ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి.
ఆన్ చేయండి. ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత మీరు ఒకసారి వేరే మొబైల్ నుండి మీ మొబైల్కి మెసేజ్ చేసి చూడండి. లేకపోతే మీ దగ్గర డ్యూయల్ వాట్సాప్ ఉంటే ఒకసారి మెసేజ్ చేసి చెక్ చేసుకోండి. చెక్ చేస్తే ఖచ్చితంగా మీకు 100% అయితే వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మీకు ఇంతవరకు నోటిఫికేషన్ ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే మీకు ఇక్కడ పైన హోమ్ స్క్రీన్ మీద కానీ ఇక్కడ మీకు అయితే పైన కనిపిస్తుంది. నేను మీకు ఒకసారి చూపిస్తాను. నాకు ఇప్పటి వరకు అయితే రాలేదు, ఇప్పటి నుంచి మీకు చూపిస్తున్నాను. నాకు దగ్గర డ్యూయల్ వాట్సాప్ ఉంది, దీంట్లో నేను మెసేజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, హలో అని ఇక్కడ ఈ విధంగా నాకైతే పైన కనిపిస్తుంది. ఈ విధంగా మీకు కూడా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా నాకు హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అదేవిధంగా పైన స్క్రోల్ చేసినా కానీ కనిపిస్తుంది. ఈ విధంగా హలో, నేను ఇప్పుడు వేరేది మెసేజ్ అయితే పంపిస్తున్నాను వాట్సాప్ బిజినెస్ నుంచి. ఇక నేను ఏం డూయింగ్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తే వెంటనే మనకు పైన వస్తుంది చూడండి, పైన నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు కూడా మీరైతే ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. హలో అని క్లిక్ చేయగానే ఇక్కడ హలో అని మనకైతే పైన వస్తుంది. ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి. 100% అయితే వర్క్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.